సరదాగా ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది ఒకటి ప్లాన్ చేద్దాం. ఎవరో చెప్పండి. ఇద్దరిలో పంక్చువల్ ఎవరు సెట్స్కి? ఇద్దరు టైంకి వస్తాం. ఇద్దరు టైంకి వస్తారా? అనుకుని వస్తారా? అనుకోకుండా వస్తారా? ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ ఒప్పుకోడండి. రాకపోతేనా? ఓకే. ఇద్దరిలో కంప్లైంట్ బాక్స్ ఎవరు? శివాని. ఎలాంటి కంప్లైంట్స్? ఏం లేదండి, ఊరికే కొట్టేలాగా ఉంది యాక్చువల్గా. ఫస్ట్ మీరు కంప్లైంట్ బాక్స్ అన్నారు, ఆవిడ కొట్టిందన్న తర్వాత మనసు మార్చుకున్నారు. మీరు ఏదో చెప్పాలనుకున్న ఆన్సర్ ఏదో దాట వేశారు. లేదు, నాకు లంచ్ టైం కొంచెం లేట్ అయిపోయి నాకు కొంచెం ఫుడ్ పడకపోతే క్రాంకీ అయిపోతా చాలా. అవునా? అదేదో ఒక యాడ్ ఉంటుంది కదా, చాక్లెట్కి సంబంధించిన యాడ్, మీదేనేమో అయితే అది. అంతేనా? ఇంచుమించు అలాగే ఉంటారా? లేదు, మరీ అలా ఉంటుందండి. జస్ట్ మా క్రాంకీ అంటే అదే కదా. కొంచెం 5 minutes ప్లీజ్. ఎప్పుడన్నా కొట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లంచ్ సీన్లో కాదు, రియల్ లైఫ్లో. రియల్ లైఫ్ లేదు. సో ఫుడ్ టైంకి ఫుడ్ పడాల్సిందే. స్వీట్ కోస్టర్. యా అదే మీరు బలవంతంగా ఒప్పిస్తున్నారు, మాకు అర్థమవుతుంది, కనపడుతుంది అన్ని క్లియర్గా. చెప్పుకోవాలి నేను బలవంతం. షీఈస్ వెరీ స్వీట్ అండి. చెప్తున్నాడు ఆయన, చూడండి తప్పక వెరీ స్వీట్ సార్ అన్నట్టు చెప్తున్నాడు తప్ప ఆయన. వెనకాల కత్తి ఉందండి. అదే పక్కనేమో శివాని ఉంది, తప్పదు కదా. అన్ని రకాలు పెట్టి మధ్యలో చెప్పండి, మీరు మాత్రం ఏం చెప్తారు? సరే, ఇద్దరిలో ఫుడీ ఎవరు? నేను. మౌలి ఎప్పుడు ఒకటే ఆర్డర్ చేసుకుంటాడు, అన్ని తినేసి, కూరగాయలు అన్ని తినేసి కొంచెం మిగిలి ఉంటే టేస్ట్ చేస్తావా అని అడుగుతాడు. అది ఎందుకు అడుగుతాడో కూడా నాకు అర్థం కాదు. అడుగుతా అలాగా దిట్టు తగులుద్దానా? లేదు, ఊరికి అప్పటి వరకు పక్కనే ఉంది, అడగాలని మర్చిపోతా. లాస్ట్కి వచ్చిన నేనేమో ముందు కదా, బ్రాకలీ ఉంది ఇంకా అడగట్లేడు, పన్నీర్ ఉంది ఇంకా అడగట్లేడు, అన్ని తినేస్తాడు. అన్ని తినేసాడు. తింటావా ఎందుకు? మరి మీరేం చేసేవాళ్ళు? అంటే నేను షేర్ చేస్తాను, నేను డెజర్ట్ తో సహా షేర్ చేస్తాను. ఏంటి మౌలి లైక్ ఎక్స్ట్రా గులాబ్ జామున్ ఆల్సోను అని. చూడు అంతా చేస్తుంటే. బట్ అప్పుడు ఇద్దరు ఫుడ్ డీల్ అవుతారు కదా, మీరేం చెప్పుకుంటున్నారు? కానీ ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయగలండి మౌలి. సరే, మీరు అంత తింటానంటున్నారు, ఇలా ఉండడానికి ఏం చేస్తున్నారు అది చెప్పండి మాకు ఫస్ట్. ఐ డోంట్ నో. అదే అండి, అర్థం కాదు అసలు. ఈమె బాగానే తింటది, మంచి బ్యాట్స్మెన్ అండి, నిజంగా మంచిగా తింటారు. వీళ్ళు ఇంకా ఎందుకు తక్కువ తింటారు. అదే మేము తినే ఇంత దానికి ఇంత కనబడుతున్నాం, మీరు అంత దీని కూడా ఇంతే కనబడుతున్నారు, ఎలా? హౌ? సరే అయితే ఓకే. కాలేజ్ డేస్కి వెళ్తే కనుక క్యాంటీన్ పార్టీయా ఫస్ట్ బెంచ్? క్యాంటీన్లోనే ఉండేవాడు. 85 ఎలా చేయండి మీరు? క్యాంటీన్లో ఉంటేనే 85 వచ్చినాయి అంటే నిజంగా వన్ డే బ్యాటింగ్ నాది. అదే రేపు ఎగ్జామ్ ఉందంటే ఒక 2 days ముందు కూర్చొని ఓకే మోడల్ పేపర్స్. వన్ డే బ్యాటింగ్కి క్యాంటీన్ పార్టీకి మీకే 85% వస్తే మీరు నిజంగా క్లాస్ రూమ్లో ఉంటే కనుక అంటే 100 నేను అనేది బట్టి సరిపోయాయి. కొట్టడంలో పెద్ద మాస్టర్ అండి నేను. సో అలా మ్యాథ్స్ కూడా బట్టి కొట్టే పాస్ అయ్యాను. అడుగు మ్యాథ్స్ ఎలా బట్టి కొడతావు అని అలా చిట్టిదో రోబో లాగా అలా స్కాన్ చేసి ఓకే ఈ సమ్ డన్ అలా. చిట్టిదా రోబోలాగా స్కాన్ చేస్తారా లేదా చిట్టీలు రాసుకుని? దొరికిపోతానండి అందులో, నేను వేస్ట్ అసలు. కష్టం. మీరు? నేను ప్రతి క్లాస్ లాస్ట్ లో అటెండెన్స్ ఉంటుందండి, ఆ లాస్ట్ వెళ్ళామండి. వెనక డోర్ నుంచి వెళ్ళిపోయి అటెండెన్స్ వేసేవాడిని. అప్పటి వరకు హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్లో? క్యాంటీన్ బ్యాచ్ కూడా కాదు, మన హాస్టల్ బ్యాచ్. హాస్టల్. అయితే రియల్ లైఫ్ లో నో టచింగ్ ఓన్లీ హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఏమున్నాయి మీకు? ఫస్ట్ ఫిలిం రిలీజ్ అండి, అంటే ఆడియన్స్ థియేటర్ లో అరుపులు. ఐ థింక్ దట్ వాస్ వెరీ హార్ట్ టచింగ్. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను అంటే న్యూ కమర్ కదా, అసలు ఫేస్ అంతా కొత్తది, అసలు ఎలా ఉంటుంది అప్రోచ్ అనేది ఉంది. కానీ వెరీ మెమరబుల్, వెరీ స్పెషల్ అసలు. మరి మీకు? థియేటర్ రిలీజ్ అనేది ఫస్ట్ డెబ్యూ ఫిలిం, ఇది అవ్వడం చాలా హార్ట్ టచింగ్ మూమెంట్ అండి నాకు. వెయిటింగ్ ఫర్ ఇట్ టు రిలీజ్. Tell us one secret about Mowli that fans should know. నాకు అంతగా చెప్పడండి సీక్రెట్స్. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఉంటాయి చాలా సీక్రెట్స్ ఉంటాయి, కానీ మీకు తెలిసింది చెప్పండి. మౌలి కనిపించినంత షై అయితే కాదండి. ఏమో మేము షై అనుకుంటున్నాం ఇప్పుడు దాకా కాదా? మనకు అసలు సిగ్గే లేదా? సిగ్గే లేదండి. అదే కదా, షై అంటే సిగ్గే కదా, మన సిగ్గులేదు అసలు. మన సాంగ్ లో ఉన్నట్టే చదువు లేదు సంధ్య లేదు అయినా చూడు సిగ్గే రాదు. బట్ మరి ఎందుకు బయట అంత సిగ్గుపడినట్టు షైగా ఉన్నట్టు ఇంట్రోవర్ట్ లాగా నటిస్తూ ఉంటారు? నటించడం లేదండి, కొత్త వాళ్ళతో కొంచెం ఇబ్బంది, కలిసి తెలిసిన వాళ్ళతో అయితే ఇబ్బంది ఏం లేదు. అయితే ఇందాక నుంచి మనం నో టచింగ్ అంటున్నాం, వచ్చిన కాడి నుంచి చూసాం ఒక 20 సార్లు కొట్టుంటుంది ఆవిడ మీకు. అలా ప్రమోట్ చేయకండి, నిజంగా మరీ వైలెంట్ అనుకుంటా. నేను ఒక్కసారి కూడా కొట్టలేదండి. మేము చూసాం కదా లైవ్ లోనే. సో మొత్తం షూటింగ్ అయ్యేసరికి డైరెక్ట్ మ్యాన్ హ్యాండిల్ చేయడం అనేది అలవాటు అయిపోయిందండి నాకు. డొమెస్టిక్ వైలెన్స్. సో సెట్ లో మరి ఎన్ని రోజులు వచ్చేస్తాను బయటకు అంటుంది ఆవిడ. అంటే ఇప్పుడు వరకు ఆపుతున్నారా బలవంతంగా? ఏమంటే ఎంత చిన్నపిల్లవాడు అయితే మాత్రం ఇప్పుడు ఆ కామెంట్స్ నిజం చేసేలా ఉన్నారు మీరు.
ఆ కామెంట్స్ నిజం చేసేలాగా ఉన్నారు. ఆడియన్స్ పెట్టిన వియర్డ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో. ఆ. ఒక డే షూట్ ప్యాకప్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి ఇది జరుగుతున్న రోజులు? కాంట్ వెయిట్ టు షూట్ అనదర్ డే. అంతేనా? అయిపోయిందిరా బాబు. అయిపోయిందండి. నెక్స్ట్ రోజు మళ్ళీ ఉదయాన్నే లేవాలి. అబ్బా 6. అంటే ఇద్దరు ఇక్కడ మాత్రం ఆపోజిట్ పోల్స్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆయన మాత్రం ఈ రోజుకి అయిపోయినాయి, షూటింగ్ అయిపోయింది, 1 more అయిపోయినాయి. చెప్పు. నేను ఎంజాయ్ చేశానండి చాలా. అదే 1 more అయిపోయినాయి, షూటింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. శివాని షూట్లో అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి, కానీ రాత్రి వరకు షూట్ చేసి అలసిపోయి కారిపోయేది. అదే శివానితో తినాల్సిన దెబ్బలు కూడా అయిపోయినాయి. ఈ రోజుకి మళ్ళీ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ డే అనేది ఉండేది యాక్చువల్గా. మళ్ళీ దెబ్బలు తినాలి. ఎస్. అయితే మీ ఫేవరెట్ హీరో ఎందుకు ఒక మాటలో చెప్పండి. నా ఫేవరెట్ హీరో నాని అండి. నాని గారు. డైలాగ్ ఏదన్నా? పరిగెత్తి పరిగెత్తి బతికేదాన్ని జింక అంటారు, వేటాడి వేటాడి తినేదాన్ని పులి అంటారు. మీకు ఎవరు ఫేవరెట్ హీరో? నాకు నాని గారు అండి. కాపీ కొట్టకూడదు. నేను కలిసానండి ఆయన్ని. సో ఈమె కన్నా నేను పెద్ద ఫ్యాన్ అండి. నేను మౌలి నాని DHF అని ఉండేది ట్విట్టర్లో. అలా నేను పేర్లు పెట్టుకోలేదండి, బట్ ఐ రియలీ అడ్మైర్ హిస్ వర్క్ అండి. ఏదన్నా డైలాగ్ చెప్తారా మా కోసం? ఇంతమందికి ప్రసాదం ఇచ్చి నాకు మాత్రమే ఇవ్వలేదంటే నేను ఎంత స్పెషల్గా తనకి. ఆయన అనుకుంటాడు ఎప్పుడన్నా యా, మీకు ఎప్పుడన్నా జరిగినాయి ఎలా? డైలాగ్ నేను చెప్పాల్సింది. మీకు ఎప్పుడు ప్రసాదం మనం తినే బ్యాచ్ కానీ పెట్టే బ్యాచ్ కాదు. హీరోయిన్ ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి గారు, సమంత గారు. ఓకే. మీకు? నాకు శివాని నగరం గారని చాలా మంచి యాక్టర్స్ అండి. ఆవిడ తప్ప నేను కొట్టట్లేదండి, హీస్ వెరీ జెన్యూన్లీ ఆన్సరింగ్, ప్లీజ్ లిసన్. మాకు అర్థమైంది అండి. ఇంకేం కొడతారు, కొట్టి ఆయన పాపం తూట్లు పడిపోయి సిస్టంలోకి వస్తాను. సో శివాని నగరం గారు మీ ఫేవరెట్ హీరోయిన్. ఇంకెవరు తెలియదు కూడా నాకు. బాగా చెప్పారు. చెప్పమన్నట్టే చెప్పారు. అసలు నేను చెప్పానండి. ఇంతకుముందు అదే కదా, నేను ఏదో మాట్లాడుతుంటే మీరు మాట్లాడిన మాటలు అయ్యే కదా. చెప్పమన్నట్టే అంతేనా చెప్పింది ఆవిడ? బాగుంది. ఎస్. అయితే సో కంపేర్ యూ విత్ వన్ యానిమల్ అంటే ఎవరితో కంపేర్ చేసుకుంటారు మీరు? కంపేర్ మై సెల్ఫ్ విత్ అన్ యానిమల్? నాకు ఎలిఫెంట్స్ ఇష్టం. సో అది ఏ రకంగా మ్యాచ్ కాదు. మీరు? ఎలకండి. ఎలక? ముష్కం. ఓకే. ఎందుకలా? పర్ఫెక్ట్. వినాయక చవితి ఎలక. వినాయకుడు ఫ్యాన్ కాబట్టి అలాగా. ఓకే, రైట్. కంపేర్ యూ విత్ ఒక ఫుడ్ ఐటమ్తో కంపేర్ చేసుకుంటే దేంతో కంపేర్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? రసం రైస్. ఎందుకలా? నాకు రసం రైస్ ఇష్టం, అండ్ ఎప్పుడైనా తినొచ్చు రసం రైస్. ఓకే. సాటర్డే సండే ఎనీ డే. రెస్ట్రిక్షన్స్ లేవు. వెజిటేరియన్స్ కూడా తినొచ్చు. పులిహోర స్పెషల్గా ఫీల్ అవుతాం. పులిహోర ఉందంటే ఆ రోజు ఏదో స్పెషల్ అని అర్థం. ఈ ఎపిసోడ్ మొత్తంలో పులిహోర మీరు వాడండి. నెక్స్ట్ నుంచి పులిహోర మౌళి అంటారు మిమ్మల్ని, చూసుకోండి జాగ్రత్త. అర్థం చేసుకోకపోతే చాలు. అదే అన్ని రకాలుగా పులిహోర యాక్చువల్గా. ఎస్. మిమ్మల్ని ఒక మొబైల్ యాప్తో కంపేర్ చేసుకోమంటే ఏ యాప్తో కంపేర్ చేసుకుంటారు? ఎందుకు? వాట్సాప్. ఎందుకు వాట్సాప్తో కంపేర్ చేసుకుంటారు? అవసరం ఉన్నప్పుడే వాడతాం. ఇన్స్టాగ్రామ్ లాగా అలా. నేనైతే అలాం క్లాక్ అండి, కావాల్సినప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఏంటో మీరు ఏం చేస్తున్నారు కదా అర్థమైనట్టే ఉండదు, కానీ అర్థం కావట్లేదు. ఇంపార్టెంట్ మెసేజ్లు, ఇంపార్టెంట్ విషయాలే ఉంటాయి. ఇంపార్టెంట్. ఈ సిరీస్ అయ్యే వరకు శివాని నగరం ఆన్లో ఉంటుంది, తర్వాత ఆఫ్ చేస్తారు అంతే కదా? బ్లాక్ చేస్తుందేమో అండి, బిజీ అయిపోతుంది. What is this? ఎస్.